వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం భూపాలపల్లి కృష్ణా కాలనీ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజనాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని సాయంత్రం వరకు తరగతులకు హాజరయ్యేవారని, విద్యార్థుల విషయానికి వచ్చేసరికి మధ్యాహ్న భోజనం అందకపోవడంతో విద్యార్థులు పస్తులుండవలసిన పరిస్థితి ఉందన్నారు. ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కాగా శనివారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారని అన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరుమండ్ల తిరుపతి గౌడ్కు ఎమ్మెల్యే శాల్వా కప్పి అభినందించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఉన్నారు. మాకు ఒక నెల రోజులు భోజనము, మధ్యాహ్న భోజనం వాళ్ళు డే స్కాలర్ పిల్లలను పెట్టాలని కోరడంతో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను కోరడంతో వాళ్ళు అంగీకరించి ఈ రోజు నుంచి మంచి భోజనము మీకు పెట్టే కొరకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు దాని సందర్భంగా మన కళాశాలకు రావడం జరిగింది. మీ తరఫున ఈరోజు భోజనం పెట్టేటువంటి రైస్ మిల్లర్ అసోసియేషన్కి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మనము ఈరోజు కళాశాలలో మీరు ముఖ్యంగా మా కోరిక ఏంటంటే మీరు మంచిగా చదువుకోవాలని. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరు ఏదైతే గోల్, లక్ష్యంని ఎంచుకొని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మీరు కష్టపడాలి. మీ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి, కూలి చేసి ఈరోజు మిమ్మల్ని చదివిస్తే మన పిల్లల ప్రయోజకులు కావాలని చదివిస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టం చేసే చదివించేటువంటి నమ్మకాన్ని మీరు బాగా కష్టపడి చదువుకొని ఈ కాలేజీకి, ఈ జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా మీరు ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా చదవాలని మా యొక్క కోరిక. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ప్రిన్సిపాల్ కానీ మీ లెక్చరర్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. గతంలో మనము ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మాటలు అయితే చెప్పామో కొంత మేరకు చేశాం, ఇంకా కొంత కూడా ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఉపాధ్యాయ సంఘ ఎన్నికలట. ఆ ఎన్నికలలో మనం ఇదో మాట అదో మాట చెప్పకూడదు. నేను ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఈ 300 మంది పిల్లలకు నేనే పేరెంట్గా భావించి మీకు తప్పకుండా మీలో భాగస్వామిని అయి తప్పకుండా నేను ఆ సమస్యలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో పరిష్కరించే కొరకు నా వంతు కృషి ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు మధ్యాహ్న భోజనంలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ముఖ్యంగా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా వాళ్ళకి మన భోజనం కావాలి, వాళ్ళ ఇంటి పిల్లల లెక్క సమస్య లెక్క నా దగ్గరికి 1, 2, 3 సార్లు పాపము లెక్చరర్ టీం వచ్చి నా దగ్గర రోజు 100 మంది వస్తుంటారు. ఆ 100 మందిలో విజిటర్ లెక్క వచ్చి నిల్చొని, సార్ మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పి నాతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కొరకు కృషి చేసినటువంటి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందానికి నేను హృదయపూర్వకంగా విద్యార్థుల తరఫున నేను కృతజ్ఞత.
అలాగే జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరుమళ్ల తిరుపతి గౌడ్ మాట్లాడారు. ఎమ్మెల్యే సూచన మేరకు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాలేజ్ ఎవరైతే ఫస్ట్ వస్తారో ఆ విద్యార్థికి తన తండ్రి పేరు మీద 5,116 రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ సత్తన్న గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము మా జిల్లా అసోసియేషన్ నుండి మా పేస్ట్ అనుకొని ఒక అన్నదానక పెట్టుకొని అని ఆదేశించినందుకు మేము ఒక నెల పాటు 200 మందికి డైలీ మధ్యాహ్న భోజనము మంచి మనం ఇంట్లో తినే భోజనం పెట్టు అని నాకు ఆదేశించినాడు. అదేవిధంగా పెట్టడానికి సిద్ధపడి మేము అందరం కలిసి అనుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏ రకంగా అయితే భోజనం పెట్టినామో ఈ 30 రోజులు అదేవిధంగా మేము ఈ పేద విద్యార్థులకు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ ఇబ్బంది అవుతుంది, ఊరు నుండి చుట్టూ ఊర్ల పంట వస్తున్నారు అని తెలిస్తే దాని ప్రకారం పెట్టడం జరుగుతుంది. దీన్ని మేము అన్నగారు చెప్పిన ఆదేశాల మేరకు 100% 30 రోజులు దీని విజయవంతంగా మేము మా అసోసియేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ భూపాలపల్లి జూనియర్ కాలేజీ నుండి నేను సొంతంగా నా వ్యక్తిగతంగా ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను మా ఫాదర్ పేరు మీద కళారత్వం ఓపెన్ చేసిన 3 ఏళ్ల క్రితం. అప్పుడు కంటిన్యూ నడుస్తుంది అది. ఇంకా నేను చనిపోయిన వాళ్ళకు పంపడం అవి కూడా చేస్తాను. అదే కారణం ఇది కూడా ఇప్పుడు ఇక్కడ వస్తున్నా కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్ ఏదైతే ఉన్నాడో 5,016 నా వ్యక్తిగతంగా నేను మా డాడీ పేరు మీద ఇవ్వడానికి నేను సార్లకు హామీ ఇచ్చిపోతున్నాను. విద్యార్థులు బాగా చదివి ఎవరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకు నేను 5,016 మా డాడీ పేరు ఇవ్వడానికి నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు భూపాలపల్లి జిల్లా జూనియర్ కళాశాలలో పేద విద్యార్థులు మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వచ్చి వాళ్ళు ప్రత్యేక శిక్షణ కోసం భోజనం కోసం ఇబ్బంది అవుతుందని ఏర్పాట్ల కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారు ఆదేశాలకు మేము మా రైస్ మిల్లర్ అసోసియేషన్ తరఫున మేము ముందుకొచ్చి వీళ్ళకు 30 రోజులు మధ్యాహ్నం అన్నం భోజన కార్యక్రమం చేసేదానికి మా రైస్ మిల్లర్ అసోసియేషన్ తరఫున మేము ఈ రోజైతే ఏ విధమైన భోజనం ఇచ్చామో అదేవిధంగా 30 రోజుల పాటు వీళ్ళకి భోజనం ఇచ్చి వాళ్ళకు అన్ని రకాల ఈ రకమైన ఈ భోజన సౌకర్యాలు మంచిగా అందిస్తామని కోరుకుంటున్నాం.